మతపరంగా ఇప్పుడు రెండేంది జైనిజం. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ హెడింగ్ జైనిజం, జైన మతం. జైనిజం అంటే ఎంతమంది గురువులు ఉంటారు జైన మతంలో? 24 మంది ఉంటారు. సో జైన గురువులు 24 మంది, వీళ్ళని తీర్థంకరులు అంటారు. తీర్థంకర అంటే అర్థం వంతెన నిర్మించిన వాడు. హూ బిల్డ్ ద బ్రిడ్జ్, హూ బిల్డ్ ద బ్రిడ్జ్, వంతెన నిర్మించిన వాడు తీర్థంకర అంటే. తీర్థంకర మీన్స్ హూ బిల్డ్ ద బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారు. అలాగా మొదటి తీర్థంకరుడు ఎవరు? వృషభనాథ. వృషభనాథ. సో ఈయన యొక్క చిహ్నం ఏంటి? బుల్, ఎద్దు. ఎద్దు, బుల్ అని చెప్పేసి అంటారు. అంటే దాని పక్కన ఎద్దు పెడతారు, ఈయన ఒక చిహ్నం అని చెప్పి అంటారు. ఈయన యాక్చువల్గా స్థాపకుడు. ఈయన జైన మత స్థాపకుడు ఎవరు? ఫౌండర్. జైన ఫౌండర్ ఎవడు? వృషభనాథ, ఫస్ట్ తీర్థంకర. ఈయనకి సింబల్ ఏంటంటే బుల్ అని చెప్పి అంటారు, ఎద్దు. ఆయన స్థాపకుడు. అయితే అది తర్వాత చరిత్రలో పెద్దగా ఏమీ తెలియలే. అలాగా 23వ తీర్థంకరుడు వచ్చినాడు, పార్శ్వనాథ. ఈయనకి చిహ్నం స్నేక్, పాము, స్నేక్ అని చెప్పేసి అంటారు. పార్శ్వనాథ ఆయన చిహ్నం స్నేక్. ఇతన్ని అంటారు చారిత్రక స్థాపకుడు, హిస్టోరికల్ ఫౌండర్. ఈయన చారిత్రక స్థాపకుడు, హిస్టోరికల్ ఫౌండర్. అంటే దీని గురించి బయట ప్రచారం అది కొంతవరకు చేసినటువంటి వాడు పార్శ్వనాథ, ఆయన హిస్టోరికల్ ఫౌండర్. 24వ వాడు మహావీరుడు, మహావీర. ఈయనకి చిహ్నం లయన్, సింహం, లయన్. మహావీర, ఇతనికి సింబల్ ఏంటి అంటే లయన్, లయన్, సింహం. ఈయన రియల్ ఫౌండర్, నిజమైన స్థాపకుడు. ఈయన నిజమైన స్థాపకుడు. అయితే జైన మతం ముందు నుంచే ఉంది అని చెప్పేసి అంటారు. దాన్ని అయితే బాగా ప్రచారం చేసి నిజమైన స్థాపకుడుగా మహావీరుడిని పేర్కొంటారు. మనకి హిస్టారికల్గా డేటా మహావీరకి సంబంధించి ఉంది. మహావీర కంటే ముందు ఉన్నది జస్ట్ మైథలాజికల్గా చూస్తాం, నో హిస్టారికల్ డేటా, మైథలాజికల్ ఇన్ఫర్మేషన్ అంతే. అదే మహావీర అది హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఏమైనా బిట్ వస్తే మహావీర నుంచి వస్తుంది. బుద్ధుడి యొక్క తెగ పేరేంది? అందులో సాఖ్యముని అంటాం బుద్ధుడిని. ఓకే, ఇప్పుడు మహావీర యొక్క ప్రొఫైల్, లైక్ బుద్ధ ప్రొఫైల్ చూసినాం కదా, అట్లా ఈయన యొక్క ప్రొఫైల్. ఓకే, వర్ధమాన మహావీర అసలు పేరు, అదే అసలు పేరు అయింది. వర్ధమాన మహావీరుడు అసలు పేరు వర్ధమాన మహావీరుడే. ఆయన తెగ జ్ఞాత్రిక తెగ అంటారు. ఆయన క్లాన్, వర్ధమాన క్లాన్ ఏంటి అంటే జ్ఞాత్రిక, జ్ఞాత్రిక క్లాన్. తండ్రి పేరు, వర్ధమానుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, సిద్ధార్థుడు అని చెప్పేసి అంటారు, సిద్ధార్థ. తల్లి త్రిశల, తల్లి త్రిశల. అయితే త్రిశల మనకి బీహార్ ఏరియాలో లిచ్చవి రాజ్యం ఉంటుంది, లిచ్చవి. ఆ లిచ్చవి రాజు చేతక అని చెప్పి ఉంటాడు. చేతక బండి ఉంది కదా, అట్లా చేతక. ఆ చేతక సిస్టర్ ఈమె త్రిశల. ఈ త్రిశల సిస్టర్ ఆఫ్ చేతక, సిస్టర్ ఆఫ్ చేతక. ఈ చేతక ఎవడంటే లిచ్చవి రాజు, లిచ్చవి కింగ్. బీహార్లో ఉంటుంది లిచ్చవి. తల్లి. ఈయన పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలే, చేసుకోండి. భార్య పేరు యశోధ. బుధుడి భార్య యశోధర, ఇక్కడ యశోద. కొడుక కూతురా ఈయనకి? కూతురు, కుమార్తె. కుమార్తె పేరు అన్నోజ. అన్నోజ అనే ప్రియదర్శిని అంటారు. సో డాటర్ అన్నోజ, అన్నోజ ఆర్ ప్రియదర్శిని. బుధుడి కుమారుడు రాహుల్ అని చెప్పాను. మనం చెప్తాం కదా, ఎవడా పొలిటీషియన్ ప్రభావితమైంది బౌద్ధ జైన మతాలతో? ఇండియాలో పొలిటీషియన్ ఎవడన్నా బౌద్ధ జైన మతాలతో బాగా ప్రభావితమైన వ్యక్తి బిడ్డలకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నాడు? రాజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీ బౌద్ధ జైన మతాలతో చాలా ప్రభావితమై తన పెద్ద కొడుక్కి బుద్ధుడు కొడుకు పేరు పెట్టినాడు రాహుల్డు అని చెప్పి. రాహుల్డు సన్యాసి, అంటే పెళ్లి చేసుకోలే ఇక్కడ ఈయన కూడా పెళ్లి చేసుకోలే. కూతురికి ఏం పేరు పెట్టినాడు? ప్రియాంక. ఆ ప్రియాంక ప్రియదర్శిని పేరు మీదుగా ప్రియదర్శిని. అలాగే కొడుక్కి రాహుల్డు ప్రియదర్శిని పేరు పెట్టినాడు కదా. అలా బౌద్ధ జైన మతాలతో ప్రభావితమట మన రాజీవ్ గాంధీ. ఓకే, నెక్స్ట్ ఈయన మొదటి శిష్యుడు, ఫస్ట్ డిసైపుల్, ఆయన పేరు జమాలి అంటారు. ఫస్ట్ శిష్యుడు జమాలి. ఈ జమాలి అల్లుడు కూడా, సన్నిన్లా కూడా అల్లుడు అని చెప్పి కూడా అంటారు. అంటే జమాలి నేర్చుకుంటా అని చెప్పి వచ్చినాడు, నేర్చుకొని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అలా మొదటి శిష్యుడు ప్లస్ అల్లుడు ఎవరంటే జమాలి. నెక్స్ట్ ఈయనకు సంబంధించి జన్మ, ఎక్కడ జన్మించినాడు ఈయన? కుందగ్రామ అంటారు. కుందగ్రామ ఇది వైశాలిలో ఉంది. కుందగ్రామ. వైశాలి ఎవరి ప్లేస్ అంటే తల్లి ప్లేస్. అది తల్లి ఎవరు? ఆమె త్రిశల తండ్రి బ్రదర్ ఎవరు? చేతక లిచ్చావి క్యాపిటల్ వైశాలి అప్పుడు. ఓకే, కుందగ్రామ వైశాలిలో జన్మించినాడు. ఏ సంవత్సరం? 540 BC. అంటే దీని అర్థం గౌతమ బుద్ధుడు కంటే మన వర్ధమాన మహావీరుడు పెద్దోడా చిన్నోడా? చిన్నోడు. ఎన్ని సంవత్సరాలు? 23 years. ఆయన 63లో పుట్టినాడు కదా. 563 BCలో బుద్ధుడు జన్మించాడు. మైనస్ వాల్యూలోకి వెళ్తుంది, 62, 61, 60 అట్లా 40. సో గౌతమ బుద్ధుడు మన వర్ధమానుడి కంటే 23 సంవత్సరాలు పెద్దోడు. బుద్ధుడు పెద్దవాడు, 23 years ఎల్డర్ ఆయన. జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ ఎక్కడ వస్తుంది? జృంభికా వన. ఇది రిజుపాలిక నది తీరాన. రుజుపాలిక నది. ఏ చెట్టు అంటే సాలి వృక్షం, సాల్ ట్రీ అంటారు. రిజుపాలిక రివర్, అది రిజుపాలిక రివర్. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది రావి చెట్టు కింద, ఈయనకి సాలి వృక్షం కింద. అయితే ఈయన 12 సంవత్సరాలు తిరిగిన తర్వాత 42వ ఏట జ్ఞానోదయం అయింది దీనికి. 42వ ఏట. బుద్ధుడికి ఎన్నో ఏట? 35వ ఏట. బుద్ధుడికి 35 సంవత్సరాలు జ్ఞానోదయం అయిపోయింది. ఈ వర్ధమానుడికి 42 సంవత్సరాలు వస్తే జ్ఞానోదయం అయింది. అలాగా 30 సంవత్సరాలు బోధించి చనిపోయాడు 72వ ఏట. అంటే మరణం ఎక్కడ? అది పావపూరిలో తన శిష్యుడు హస్తిపాల అని చెప్పి ఉంటాడు. హస్తిపాల ఇంటిలో, ఇన్ ద హౌస్ ఆఫ్ హస్తిపాల ఇంటిలో చనిపోయినాడు ఈయన. పావాపూరి ఉత్తరప్రదేశ్కి వస్తుంది ఇది. ఏ సంవత్సరంలో చనిపోయినాడు? 72nd year. 72 సంవత్సరాలు మైనస్ చేయాలి. 468 BC. ఈయన చనిపోయాడు 468 BCలో. అంటే గౌతమ్ బుద్ధుడు చనిపోవడానికి ఎన్ని సంవత్సరాల ముందు చనిపోయినాడు? తర్వాత చనిపోయాడు. బుద్ధుడు చనిపోయాడు 483 BCలో కదా. బుద్ధుడు 483 BCలో చనిపోయాడు, ఈయన 468 BCలో. అంటే 15 years తర్వాత. బుద్ధుడు చనిపోయిన 15 సంవత్సరాల తర్వాత ఈయన చనిపోయాడు. ఓకే, ఇది ఆయన యొక్క ప్రొఫైల్. ఇంకా పెద్దగా ప్రొఫైల్ ఏమీ లేదు ఇతంది. ఇప్పుడు వర్ధమాన మహావీరుడు ఆయన జన్మించినాడు, పెళ్లి చేసుకున్నాడు, బిడ్డ పుట్టింది, అంతా మంచిగా ఉంది. ఒక 30 సంవత్సరాల వయస్సు, 30 years. బుద్ధుడు ఇల్లు విడిచిపెట్టింది ఎన్నో ఏట? 29వ ఏట. ఈ వర్ధమాన మహావీరుడు 30వ ఏట ఇల్లు విడిచిపెడతాడు. 30 years ఏజ్లో ఇల్లు విడిచిపెట్టేస్తాడు. ఏమంటే ఏదో శాశ్వత సంతోషం కనుక్కుంటా అని చెప్పి బయలుదేరుతాడు. అలాగా ఫస్ట్ 6 years మన వర్ధమాన మహావీరుడు ఎవరితో కలిసి తిరిగినాడు అంటే గోసలి మక్కలి పుత్రతో కలిసి తిరుగుతాడు ఫస్ట్ 6 years. అంటే 30వ ఏట ఇల్లు విడిచిపెట్టాడు. ఈయనకి పెద్దగా సంఘటనలు ఏమీ లేవు. బుద్ధుడిదైతే ఎట్లా ఉంది? ముసలోడు చూసినాడు, తర్వాత రోగిని చూశాడు, తర్వాత శవాన్ని చూసినాడు, తర్వాత సన్యాసిని చూసినాడు. అట్లాంటిది ఏమీ లేదు. ఈయనకి ఏదో అనిపించింది, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30 he left the home. తర్వాత ఫస్ట్ 6 years ఆయన గోసాలి
మక్కలి పుత్ర, గోసలి మక్కలి పుత్రతో కలిసి తిరిగాడు. గోసలి మక్కలి పుత్ర. సో హీ tried to get enlightenment. For the first 6 years he tried his effort with గోసలి మక్కలి పుత్ర. కానీ 6 years తర్వాత వాళ్ళ ఆలోచన తీరు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. గోసలి మక్కలి పుత్ర అరే ఇది రైట్ వేరా అంటాడు, అరే అది కదా రైట్ వే, ఇలా రైట్ వే అని చెప్పి ఈయన అంటాడు. డిఫరెన్సెస్ వస్తాయి, ఇద్దరు వేరైపోతారు. వేరైపోయి గోసలి మక్కలి పుత్ర స్థాపించిన మతం దాన్నే అంటారు అజీవక మతం అంటారు. సో అజీవిక రిలీజన్ వాజ్ ఫౌండెడ్ బై గోసలి మక్కలి పుత్ర. సో అజీవిక మత స్థాపకుడు. అంటే అజీవిక మతం ఎట్లా ఉంటుంది అంటే, మానవుడు పుట్టుక అంటే ఎన్నో జన్మలు పుణ్యకర్మాలు చేసిన తర్వాత వచ్చిన ఉత్తమ జన్మ మానవ జన్మ. సో దేవుడు మానవుడిని మంచిగా జీవించమని పుట్టించినాడు. ఎన్నో పుణ్యకర్మాలు చేసిన తర్వాత వచ్చిన జన్మ ఇది. మళ్ళీ ఇక్కడ జ్ఞానోదయం అని చెప్పి దేవుడిని సంతృప్తి పరచాలని చెప్పి మన శరీరాన్ని కృషింపజేసుకొని తపస్సులు చేస్తున్నాం కదా, అదేమీ అవసరం లేదు. ఎప్పుడు కూడా దేవుడు మానవుడిని మంచిగా జీవించమని పుట్టించాడు. కాబట్టి సుఖ సంతోషాలతో ఆనందంతో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపండి అని చెప్పేసి అంటాడు. అంటే మెటీరియలిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఈయన. అలాగా ఈ సుఖ సంతోషాలతో జీవించమని చెప్పి పిలిపించడమే అజీవిక మతం. దాంతో బాగా ప్రభావితం అయిపోయినాడు ఎవరంటే బిందుసార, అశోక ఫాదర్ ఆర్ చంద్రగుప్త మౌర్యాస్ సన్. ఈ మతాన్ని మెయిన్ ఫాలో అయ్యింది ఎవరు అంటే బిందుసార. సో బిందుసార మెయిన్ ఫాలోవర్గా పేర్కొంటాం. బిందుసార వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ అజీవక రిలీజియన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక 6 years తిరిగాడు మన ఎవడైనా వర్ధమానుడు. ఫస్ట్ 6 years గోసలి మక్కలి పుత్ర, నెక్స్ట్ 6 years ఒంటరిగా. హీ ట్రైడ్ ఎలోన్ ఫర్ ఎన్లైటన్మెంట్. అలా ఒంటరిగా తిరిగితే మొత్తం మీద 12 సంవత్సరాలకి జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం అయింది, ఈయన పేరేంది మహావీర. ఇప్పుడు ఈ మహావీర పేరు అయిపోతుంది జీనా లేదా అరిహంత్గా మారిపోతుంది. సో ఫస్ట్ 6 years, నెక్స్ట్ 6 years, టోటల్ 12 years. 12 yearsకి జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ అయింది, ఎన్లైటన్మెంట్. అప్పుడు ఆయన పేరు ఏమవుతుంది జీనా, జీనుడు అంటారు అతన్ని, జీనుడు. లేదేమంటాం అరిహంత్ అంటారు. అప్పుడు ఈయన పేరు వస్తుంది జీనా ఆర్ అరిహంత్. ఈ జీనా లేదా అరిహంత్ అంటే అర్థం కాంక్వరర్, జయించినవాడు. కాంక్వరర్. జీనుడు అంటే అర్థమైంది కాంక్వరర్ అని చెప్పి అర్థం, జయించినవాడు అని అర్థం. మన భారతదేశంలో ఇండిజినియస్గా డెవలప్ చేసిన ఏంటది సబ్మెరైన్, న్యూక్లియర్ సబ్మెరైన్. ఇండియా ఇండిజినియస్లీ బిల్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ పేరు అరిహంత్ అంటారు. సో మన భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో మనం డెవలప్ చేసినటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్కి ఎవరి పేరు పెట్టినారంటే అత్యంత అహింసావాది అయినటువంటి మన అరిహంతుడి పేరు, అంటే జినుడు పేరు పెట్టిన. అంటే మనం అత్యంత అహింసావాదులం, మేము ఈ న్యూక్లియర్ని మిస్యూజ్ చేయం అని చెప్పి ఒక సందేశం ఇచ్చినాం అంతే, అరిహంత్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు ఈయన బోధన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆయన గౌతమ బుద్ధుడి బోధనలు ఏంది ఆర్యసత్య. మరి జైన మత బోధన అయింది త్రిరత్నాస్ అంటారు. సో జైన బోధన, జైన ప్రీచింగ్స్ త్రిరత్నాలు అంటారు. త్రిరత్నాస్ అని చెప్పాను. అక్కడ ఆర్య సత్యాస్, ఇక్కడ త్రిరత్నాస్. త్రిరత్నాలు అంటే ఏమొస్తాయట, సరైన విశ్వాసం, రైట్ ఫేత్, సరైన జ్ఞానం, సరైన నాలెడ్జ్, అదే జ్ఞానం. తర్వాత సరైన నడవడిక, రైట్ కండక్ట్. సో విశ్వాసం అంటే రైట్ ఫేత్ అనేది ఉండాలి, రైట్ నాలెడ్జ్ అని చెప్పి వస్తుంది, తర్వాత రైట్ కండక్ట్ అని చెప్పేసి అంటారు. సో రైట్ విశ్వాసం, నమ్మకం, అదే విశ్వాసం అంటే ఫేత్ పెడతారు కదా, అది సరిగ్గా ఉండాలి.
ఎప్పుడైతే సరైన విశ్వాసం ఉంటుందో సరైన జ్ఞానం కూడా వస్తుంది మనకి, సరైన జ్ఞానం. ఎప్పుడైతే సరైన జ్ఞానం వస్తుందో మన నడవడిక కూడా పూర్తిగా చేంజ్ అవుతుంది. అలాగే సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక, రైట్ కండక్ట్, ఈ 3 ఫాలో అవుతే అదే ఈ యొక్క త్రిరత్న. అయితే ఈ కండక్ట్లో 5 సూత్రాలు ఉంటాయి. ఈ 5 సూత్రాలు, 5 ప్రిన్సిపల్స్, ఈ 5 ప్రిన్సిపల్స్నే అనువ్రతాస్ అని చెప్పి అంటారు. ఈ 5 ప్రిన్సిపల్స్ని ఏమంటారంటే అనువ్రతాస్. సో జైన మత అనువ్రతాస్ ఏంటి? జైన మత అనువ్రతాలు ఏంటి అంటే, జైన మతం ఏ సిద్ధాంతం, ఏ ప్రిన్సిపల్ సమాజం పైన అత్యధిక ప్రభావాన్ని చూపింది, అత్యధిక ఇంపాక్ట్, అదే అహింస. అహింస అనేది అత్యధిక ఇంపాక్ట్ చూపించింది సమాజం. అదే అనువ్రతాస్లో ఒకటి అహింస, నాన్ వైలెన్స్. సో జైనిజం ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్ వీళ్ళది, ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్. బుద్ధిజం మీడియం పాత్, అది బుద్ధిజాన్ని అంటారు మీడియం పాత్, అంటే మధ్యంతంగా ఉంటుంది, మరీ ఎక్స్ట్రీమ్ కాదు మరీ లో కాదు, అది మీడియం. కానీ జైనిజం ఎక్స్ట్రీమ్, అది ఎక్స్ట్రీమ్. అహింస, ఎంత అహింస వీళ్ళంటే మాట్లాడితే నోట్లోకి ఇన్సెక్ట్స్ వెళ్ళిపోతాయని చెప్పి గుడ్డ వేసుకుంటారు వీళ్ళు. నిజమైన జెంట్స్ గుడ్డ ఇలా వేసుకొని మాట్లాడుతారు వీళ్ళు. నడిచినప్పుడు పాదాల కింద చీమలు వచ్చి చనిపోతాయని చెప్పి చీపురు పట్టుకొని తిరుగుతారు వీళ్ళు. ఇట్లా అంటారు, ఒక స్టెప్ వేస్తారు, అట్లా అంటారు, ఇంకొక స్టెప్ వేస్తారు, అక్కడ అరగంట పడుతుంది వాళ్ళకి. ఇట్లా తుడుచుకొని వెళ్తారు. వాళ్ళు జెంట్స్, నిజమైన జెంట్స్ వాళ్ళు రియల్ ఫాలోవర్స్. అది యాక్చువల్గా ప్రతి రిలీజియన్లో కూడా రియల్ ఫాలోవర్స్ అండ్ లే ఫాలోవర్స్ అని చెప్పి ఉంటారు. లే ఫాలోవర్స్, రియల్ ఫాలోవర్స్ అంటే ఆ మత గ్రంథం ప్రకారంగా వాటి యొక్క విశ్వాసాలని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు రియల్ ఫాలోవర్. జస్ట్ ఆ మతాన్ని విశ్వసిస్తామంటే మనకు నచ్చిన విధంగా మనం ఉంటాం, అది లే ఫాలోవర్స్. చనిపోయేటప్పుడు అంత్యక్రియలు ఆ మతం ప్రకారంగా చేస్తాం, కానీ జీవితం మనం వచ్చిన ఇష్టం అది కదా, లే ఫాలోవర్. సో ప్రపంచంలో 99% మంది లే ఫాలోవర్స్, 99% మొత్తం ప్రపంచంలో లే ఫాలోవర్సే. ఇప్పుడు హైందవ ధర్మం ప్రకారంగా మనం జీవితం గడపగలమా? ఇస్లామిక్ రిలీజన్ ప్రకారంగా కఠిన నియమాలు ఉంటాయి, అది కొందరు మాత్రమే ఫాలో అవుతారు, కొందరు మాత్రమే. ఇప్పుడు మన హైందవ ధర్మం ప్రకారంగా జీవితం గడపాలంటే వేదాల్లోకి పోవాలి మనం. వేదాల ప్రకారంగా మోక్షం పొందడానికి తపో మార్గం పాటించాలి మనం. ఎంతమంది అడవులకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు చివరి క్షణంలో? 4 ఆశ్రమాలు ఫాలో అవ్వాలి. ఎక్కడ ఫాలో అవుతున్నాం మనం? మన నచ్చిన విధానం, మన హైందవ లే ఫాలోవర్స్ మనం. ఇస్లామిక్ రిలీజన్లో కూడా చాలా కఠిన నియమాలు ఉన్నాయి. ఏదో 5 పూట నమాజ్ పడేసాం ఇస్లామిక్ రిలీజన్ అయిపో, దాంట్లో అనేక నియమాలు ఉన్నాయి. అవి ఎంతమంది ఫాలో అవుతారు? కొంతమంది. అట్లా 99% పాపులేషన్ మొత్తం ప్రపంచంలో వాళ్ళ రిలీజన్ ప్రకారంగా లే ఫాలోవర్స్ అట, లే ఫాలోవర్స్. అలా రియల్ ఫాలోవర్స్లో ఇది అహింస ఫాలో అవుతారు వీళ్ళు, ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూడండి, కొంతమంది జెంట్స్ తెల్లని గుడ్డలు పట్టుకుని ఇట్లా వేసుకొని చీపురు పట్టుకొని తిరుగుతుంటారు వీధుల్లో, అంటే రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు. వాళ్ళు రియల్ ఫాలోవర్స్లో భాగమాట. అహింస. తర్వాత సత్యం, ఎప్పుడు నిజమే మాట్లాడాలి వీళ్ళు. ఒక్క అబద్ధం చెప్పినారా కథం వాడైపోయినాడు ఇంకా. సో సత్యమే మాట్లాడాలి అట. అనువ్రతాస్లో ఇంకొకటి అది. తర్వాత అపరిగ్రహము అంటే నాన్ పొసెషన్ అని చెప్పి అంటారు. నాన్ పొసెషన్ ఆఫ్ మెటీరియలిజం సంథింగ్. సో నాన్ పొసెషన్ అని చెప్పేసి అంటారు. అంటే నాన్ పొసెషన్లో ఆస్తిని కలిగి ఉండకూడదని చెప్పేసి అంటాం. లేదా మెటీరియల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని మెటీరియల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఉండకూడదు మనకి. ఆస్తి, మన బళ్ళు, మన సంపద అనేది అటువంటి అటాచ్మెంట్స్ ఉండకూడదు, దాన్ని నాన్ పొసెషన్ అని చెప్పేసి అంటారు. సో ఆస్తి కలిగి ఉండకూడదు, అదే అపరిగ్రహం. నెక్స్ట్ అస్థేయం అంటే నాన్ స్టీలింగ్, దొంగతనం చేయకూడదు. అస్థేయం అంటే ఆస్తి ఉంది కదా, ఇది ఆస్తి కలిగి ఉండకూడదు అని చెప్పి అనకూడదు. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు, అస్థేయం. అపరిగ్రహం అంటే ఆస్తి కలిగి మెటీరియల్ పొజిషన్ ఏమి ఉండకూడదు మన దగ్గర. మనం మానవుడిగా వచ్చినాం, ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో పోతాం. మన పేర్ల మీదుగా రిజిస్ట్రేషన్ ఏమి ఉండవు. అట్లా నాన్ పొసెషన్, అది అపరిగ్రహం. ఈ 4 కూడా
23వ తీర్థాంకుడు కాలం మొదటి నుంచి 23 వరకు ఉన్నాయి. మొదటి వాడు ఎవరు? వృషభనాథ. 23వ వాడు పార్శ్వనాథ. అప్పటి వరకు ఇవే ఉన్నాయి అనువ్రతాస్లో. 5వది కొత్తగా వస్తుంది, మన వర్ధమానుడు చేర్చినాడు దాన్నే అంటారు బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య అని చెప్పేసి అంటారు, బ్రహ్మచర్య. సో బ్రహ్మచర్య అంటే సెలిబసీ అని చెప్పేసి అంటారు. బ్రహ్మచర్య సెలిబసీ. సో బ్రహ్మచర్యం సెలిబసీ, నాట్ బ్యాచులర్ లైఫ్. బ్యాచులర్ వేరు, సెలిబసీ ఎవరు, అదే కదా. సెలిబసీ లైఫ్ వేరు, బ్యాచులర్ అంటే రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్, సల్మాన్ ఖాన్ ఎగ్జాంపుల్. వాళ్ళు బ్యాచులర్, నాట్ సెలిబసీ వాళ్ళు. ఓకే, సెలిబసీ లైఫ్తో ఉండాలి, సెలిబసీ లైఫ్తో ఉండాలి, అది బ్రహ్మచర్యం. సో ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని ఎవరు జోడించినారు అంటే ఈ యొక్క వర్ధమానుడు చేర్చాడు. సో దీన్ని వర్ధమానుడు చేర్చాడు. ఇది బిట్టు వచ్చింది. సో జైన మతం యొక్క 5 ప్రిన్సిపల్స్లో బ్రహ్మచర్యంను ఎవరు చేర్చినారు? వర్ధమానుడు చేసినాడు. సో అలాగే సెలిబసీ లైఫ్ అంటే ఆ వర్జిన్ లైఫ్తో జీవితం గడపాలి. సో అది సెలిబసీ. అటువంటి ఉన్న వాళ్ళు నిజమైనటువంటి జైన్స్గా పరిగణించబడతారు. ఓకే, ఇది జైన బోధనలు 3 రత్నాలు అని చెప్పేసి అంటారు.